హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 42. సో ఈరోజు మనం డే 42 ఏం చూద్దామంటే ఎన్క్యాప్సులేషన్ అంటే ఏందో చూద్దాం. సో ఎన్క్యాప్సులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కాన్సెప్ట్ ఇన్ ఊప్స్. ఓకేనా, ఊప్స్లో ఒకటి మెయిన్ కాన్సెప్ట్లో వచ్చి ఎన్క్యాప్సులేషన్. ఓకేనా, ఈరోజు మనం ఎన్క్యాప్సులేషన్ అంటే ఏందో చూద్దాం. సో ఇక్కడ నేను డెఫినేషన్ రాసాను, ఒకసారి చూడండి. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఇన్ సేమ్ క్లాస్. సో దీని మీనింగ్ ఏంటంటే సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం లేదు, మనకి క్లాస్లో యాట్రిబ్యూట్స్ మెథడ్స్ ఉంటాయి కదా. సో ఆ రెండింటిని కలిపి రాస్తాం కదా, సో వాటిని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో ఇక్కడ యాట్రిబ్యూట్స్ అంటే ఏం లేదు, వేరియబుల్స్ ఇన్సైడ్ ది క్లాస్ అనమాట అర్థం. సో ఇక్కడ మెథడ్స్ అంటే ఏం లేదు, ఫంక్షన్స్ ఇన్సైడ్ ది క్లాస్ అని అర్థం. ఓకేనా, సో సింపుల్ ఎగ్జాంపుల్తో మనం రాసి ఒకసారి చూద్దాం. సో ఎన్క్యాప్సులేషన్ మనం ఇప్పుడు దాకా చూసినంత ఎన్క్యాప్సులేషనే. ఎందుకని, సో క్లాస్లో మనం యాట్రిబ్యూట్స్ మెథడ్స్ రెండు కలిపి రాస్తున్నాం కాబట్టి దాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్తో ఇప్పుడు మనం ఒకటి రాద్దాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేనేం తీసుకుంటాను అంటే క్లాస్ ఏ తీసుకుంటున్నాను. సో దీంట్లో నేను ఫస్ట్ యాట్రిబ్యూట్స్ తీసుకుంటాం. యాట్రిబ్యూట్స్ ఎలా తీసుకుంటాం, సో ఇనిట్ అని చెప్పి ఇక్కడ సెల్ఫ్ అని పెట్టి ఏ కమా బి అని తీసుకుంటాను. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అంటాం, అదేవిధంగా సెల్ఫ్ డాట్ బి ఈక్వల్ టు బి అంటాం. ఓకేనా, ఇప్పుడు మనం మెథడ్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో వీటిని మనం ఏమంటాం, యాట్రిబ్యూట్స్ అంటాం. సో ఇప్పుడు మెథడ్స్ అనేవి మనం క్రియేట్ చేద్దాం. డెఫ్ సమ్ ఆఫ్ ఈక్వల్ టు సెల్ఫ్ అని పెట్టేసి ఇక్కడ ఏం చేద్దాం అంటే ప్రింట్ సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బి. సో ఇక్కడ ఏంది, సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ బి. ఇది ఏ మెథడ్ రాసాం, సమ్ అనే మెథడ్ రాసాం. అదేవిధంగా ఇంకో మెథడ్ అనేది రాద్దాం. సో ఇంకో మెథడ్ ఏం రాద్దాం అంటే సబ్ అని రాద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని పాస్ చేసి, సో దీంట్లో ఏం రాద్దాం అంటే సెల్ఫ్ డాట్ ఏ మైనస్ సెల్ఫ్ డాట్ బి కదా, సెల్ఫ్ డాట్ బి. సో ఈ విధంగా రాసాం. సో దీన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో మనకి ఒక క్లాస్ ఉంది. సో ఆ క్లాస్లో మనకి ఏమున్నాయి, యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో వీటిని మనం యాట్రిబ్యూట్స్ అని అంటాం. సో అదేవిధంగా మెథడ్స్ ఉన్నాయి. సో వీటిని మనం మెథడ్స్ అని అంటాం. సో ఈ రెండు కంబైన్ చేసి ఒక క్లాస్లో రాసాం. సో ఏ క్లాస్లో రాసాం, సో మనం ఏ అనే క్లాస్లో మనం ఈ యాట్రిబ్యూట్స్ మెథడ్స్ అనేవి రాసాం. సో దీన్నే మనం ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. ఓకేనా, సో దీన్నే మనం ఏమంటాం, ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో క్లాస్లో మనం యాట్రిబ్యూట్స్ని మెథడ్స్ని కలిపి రాసేదాన్ని మనం ఏమంటాం, ఎన్క్యాప్సులేషన్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎన్క్యాప్సులేషన్ అనేది మనకి డేటా హైడింగ్కి, డేటా ప్రొటెక్షన్కి, సో వాటి కోసం యాట్రిబ్యూట్స్ ప్రొటెక్షన్కి వాటి కోసం మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో దీంట్లో మనకి యాక్సెస్ ఫైర్స్ అనేవి ఉంటాయి, యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో మనకి 3 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి పబ్లిక్ యాట్రిబ్యూట్, ప్రైవేట్ యాట్రిబ్యూట్, ప్రొటెక్టెడ్ యాట్రిబ్యూట్ అని 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం 1 by 1 చూద్దాం. పబ్లిక్. సో పబ్లిక్ అంటే ఏంది, యాక్సెసిబుల్ అండ్ యూజబుల్ బై ఎనీవన్ బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ది క్లాస్. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనం ఏమంటాం, యాట్రిబ్యూట్స్ అని అంటాం. సో ఈ యాట్రిబ్యూట్స్ని మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో క్లాస్ లోపల నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే మనం దీనికి సబ్ క్లాస్ చేస్తాం కదా, సో ఆ సబ్ క్లాస్ నుంచి కానీ ఈ యాట్రిబ్యూట్స్ యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే క్లాస్ బయట, సో క్లాస్ బయట కానీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో దీన్ని మనం సింపుల్గా ఇట్లా సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అని పెట్టి రాసామంటే దీన్ని మనం పబ్లిక్ యాట్రిబ్యూట్ అని అంటాం అనమాట. సో దీన్ని ఏమంటాం మనం, పబ్లిక్ యాట్రిబ్యూట్ అని అంటాం. సో ఈ పబ్లిక్ యాట్రిబ్యూట్ వల్ల యూజ్ ఏంది, సో ఈ పబ్లిక్ యాట్రిబ్యూట్ యూజ్ చేసామంటే మనం, సో ఈ యాట్రిబ్యూట్స్ని మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు అనమాట. క్లాస్ లోపల నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు, లేదా క్లాస్ బయట నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం యాట్రిబ్యూట్స్ వాల్యూస్ పాస్ చేయాలి. సో నేను 10, 20 అంటున్నాను. సో ఇప్పుడు మనం ఓబీజే డాట్ సమ్ ఆఫ్ అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, సో 10 + 20 30 అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు 30 అని వస్తుంది. సో దీంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ మనం క్లాస్ బయట నుంచి కానీ యాక్సెస్ చేయొచ్చు అంటున్నాం. సో అది ఏ విధంగా, ఇప్పుడు మనం క్లాస్ లోపల యాక్సెస్ చేసాం మెథడ్ లోపల. ఓకేనా, ఇప్పుడు క్లాస్ బయట యాక్సెస్ చేయొచ్చు అంటున్నాం. సో ఏ విధంగా చేస్తాం, సో ప్రింట్ ఓబీజే డాట్ ఏ. సో ఇప్పుడు ఏ అంటే మనకి ఎంత రావాలి, 10 అనేది రావాలన్నమాట. సో వస్తుందో రాదో చూడండి. సో 30 అనేది ఈ సమ్కి, సో ఈ ఆబ్జెక్ట్ డాట్ ఏ అంటే ఎంత మనకి 10. సో 10 అనేది అవుట్పుట్గా వచ్చింది. సో అర్థమైంది కదా, పబ్లిక్ ఏ అంటే పబ్లిక్ యాట్రిబ్యూట్ అంటే అర్థమైంది కదా. సో ఈ పబ్లిక్ యాట్రిబ్యూట్ అంటే ఏంది, సో మనం సింపుల్గా ఏ అని పెడతాం. సో దాని ముందు అండర్ స్కోర్లు అట్లాంటివి ఏం పెట్టాం అనమాట. సో ఇట్లా సింపుల్గా ఏ ఈక్వల్ టు ఏ, బి ఈక్వల్ టు బి రాసాం కదా. సో దీన్ని ఏమంటాం అంటే మనం పబ్లిక్ కీ అని అంటాం అనమాట. సో ఈ పబ్లిక్ కీ యూజ్ చేసామంటే మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు అనమాట. క్లాస్ లోపల నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు, లేదా సబ్ క్లాస్ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే క్లాస్ బయట నుంచి కానీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దీన్నే మనం ఏమంటాం, పబ్లిక్ యాట్రిబ్యూట్ అని అంటాం అనమాట. సో ఆ తర్వాత మనం ప్రైవేట్ యాట్రిబ్యూట్ గురించి చూద్దాం. సో యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ది క్లాస్
వేర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ నాట్ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ది క్లాస్. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ప్రైవేట్ అట్రిబ్యూట్స్ క్రియేట్ చేసినప్పుడు మనకేమవుతుందంటే సో ఆ క్లాస్ వరకే మనం యాక్సెస్ చేయగలం అనమాట. సో ఇంకెక్కడి నుంచి యాక్సెస్ చేయలేం. సో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోడ్ రాసినప్పుడు మీకు క్లారిటీగా క్లియర్ అర్థం అవుతుంది. సో ఇక్కడ ప్రైవేట్ అంటున్నాం. సో ప్రైవేట్కి అంటున్నప్పుడు మనం ముందు 2 అండర్ స్కోర్స్ అనేవి పెట్టాలన్నమాట. సో 2 అండర్ స్కోర్స్ పెట్టినట్లయితే ఏమవుతుందంటే సో అది ప్రైవేట్ కీ కిందకి వస్తుంది అనమాట. సో ఇక్కడ కానీ అంతే. సో 2 అండర్ స్కోర్స్ పెడతాం అనమాట. సో ఇక్కడ 2 అండర్ స్కోర్స్ పెడతాం అనమాట. సో ఇక్కడ కానీ అంతే 2 అండర్ స్కోర్స్. సో ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. సో దీన్ని తీసేసి ఒకసారి చూడండి. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో పబ్లిక్ కీ అంటే మనం ఓన్లీ ఏబి అట్లా తీసుకుంటాం, ముందు అండర్ స్కోర్స్ ఏం పెట్టాం, ఓకేనా, దాన్ని పబ్లిక్ కీ అంటాం అనమాట. పబ్లిక్ కీ ఎందుకు యూజ్ చేస్తాం? సో ఈ పబ్లిక్ కీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం క్లాస్ లోపల నుంచి అయినా క్లాస్ లోపల నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా క్లాస్ బయట నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా పబ్లిక్ కీ అంటే? సో పబ్లిక్ కీ మీద ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రైవేట్ కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రైవేట్ కీ అనేది ఎలా తెలుస్తుందంటే మనం వేరియబుల్ ముందు 2 అండర్ స్కోర్స్ అనేవి పెట్టాలన్నమాట. సో ఈ విధంగా సో 2 అండర్ స్కోర్స్ పెడితే అది మనకి ఏమవుతుందంటే సో అది మనకి ప్రైవేట్ కీ కిందకు వస్తుంది అనమాట. సో 2 అండర్ స్కోర్స్ పెడితే ఏమవుతుంది? సో అది మనకి ప్రైవేట్ కీ కిందకు వస్తుంది అనమాట. సో ఈ ప్రైవేట్ కీ యూజ్ చేస్తున్నామంటే సో అది మనం క్లాస్ బయట నుంచి యాక్సెస్ చేయలేం. సో క్లాస్ లోపల ఈ మెథడ్స్ రాసాం కదా, సో దాంట్లో మాత్రమే మనం యాక్సెస్ చేయగలం అనమాట. వన్స్ క్లాస్ బయట కానీ సబ్ క్లాస్ లోపల కానీ వాటి లోపల మనం యాక్సెస్ చేయలేం అనమాట. ప్రజెంట్ ఏ క్లాస్ వాడుతున్నామో ఆ క్లాస్ లోపల మనం ఆ ప్రైవేట్ కీ అనేది యూజ్ చేయగలం. సబ్ క్లాస్ లోపల కానీ మనం క్లాస్ బయట కానీ యాక్సెస్ చేయలేం అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఇక్కడ మెథడ్ ఏ మెథడ్ కాల్ చేసాం? సమ్ అనే మెథడ్ కాల్ చేసాం. సో ఈ సమ్ అనే మెథడ్ ఎక్కడ ఉంది? మనకి క్లాస్ ఏ లోపల ఉంది. సో ఈ ప్రైవేట్ అట్రిబ్యూట్స్ కానీ మనకి క్లాస్ ఏ లోపల ఉంది. సో అందుకని మనం ఈ ఈ ప్రైవేట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనం ఈ సమ్ అనే మెథడ్ లోపల యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 30 అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్లాస్ బయట నుంచి ఈ ప్రైవేట్ అట్రిబ్యూట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రింట్ ఓబీజే డాట్ అండర్ స్కోర్ ఏ. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు మనకేమొస్తుంది? ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఎందుకని? సో మనం సింపుల్ గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ కీ అనేది మనం ఏ క్లాస్లో వాడతాం ఆ క్లాస్ లోపలే యూజ్ చేసుకోగలం అనమాట, బయట క్లాస్లో యూజ్ చేసుకోలేం. సో అలా యూజ్ చేసుకోవాలని చూసినప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఏం ఎర్రర్? యాట్రిబ్యూట్ ఎర్రర్ అని వస్తుంది అనమాట. అర్థమైంది కదా? సో ఇదే పబ్లిక్ కీ అయితే మనకేమవుతుంది? బయట నుంచి కానీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? అంటే పబ్లిక్ కీ ఒకటి చూసాం, ప్రైవేట్ కీ ఒకటి చూసాం. సో ఇప్పుడు ప్రొటెక్టెడ్ కీ. సో ఇప్పుడు మనకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సో ఇది ప్రైవేట్ కీ కదా, 2 అండర్ స్కోర్స్ పెట్టామంటే ఇది ప్రైవేట్ కీ. సో ఈ ప్రైవేట్ కీ అనేది మనం సబ్ క్లాస్లో కానీ యూజ్ చేసి చూద్దాం అనమాట. సో ఏమవుతుంది చూడండి. సో ఇప్పుడు క్లాస్ బి తీసుకుంటున్నాను. సో నేను ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. సో ఇన్హెరిట్ చేసుకుంటే ఏమవుతుంది మనకి? సో క్లాస్ బి అనేది సబ్ క్లాస్ అవుతుంది, క్లాస్ ఏ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. సో క్లాస్ బికి క్లాస్ ఏ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. సో దీనిలో ఇప్పుడు మనకి చెప్పండి. సో నేను ప్రీవియస్గా ఒకటి కాన్సెప్ట్ చెప్పాను. సో ఈ యాట్రిబ్యూట్స్ అన్ని మనం సబ్ క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? చెప్పండి. సో మనం ఏం చేస్తామంటే సూపర్ ఆఫ్ అనే ఒక కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఏ కమా బి. సో ఏమి యూజ్ చేస్తాం? సూపర్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం అనమాట. సూపర్ ఆఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఇనిట్ అని పెట్టి, సో ఇనిటే కదా, సో ఇనిట్ అని పెట్టి ఏ కమా బి అంటాం అనమాట. సో ఇప్పుడు మనకేమవుతుంది? సో దీంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ దీంట్లో కానీ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. సో డెఫ్ ఈసారి మల్టిప్లికేషన్ చేద్దాం, సెల్ఫ్ అని పెట్టేసి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ లోపల సెల్ఫ్ డాట్ ఏ ఇంటూ సెల్ఫ్ డాట్ బి. సో ఈ విధంగా పెడతాం. అండర్ స్కోర్ కదా, సో అండర్ స్కోర్ ఏ అండర్ స్కోర్ బి. సో 2 అండర్ స్కోర్స్ పెడతాం అంటే అది ప్రైవేట్ అని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దాన్ని యాక్సెస్ చేద్దాం. ఓబీజీ ఇప్పుడు బీకి చేస్తే సరిపోద్ది కదా మనం. సో దీంట్లో ఉన్న మెథడ్స్ అన్ని మనకి దీంట్లో కానీ యాక్సెసిబుల్లే. సో ఇప్పుడు బీకి చేసి సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎంయుఎల్ అని చెప్పేది మల్టిప్లికేషన్ అనే మెథడ్ని కాల్ చేద్దాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. సో అవుట్పుట్ అనేది మనకి ఏమొచ్చింది? ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎందుకనంటే ఎర్రర్, సో మనం ఈ ప్రైవేట్ కీ ఉంది కదా, సో ఈ ప్రైవేట్ కీ అనేది మనకి ఈ క్లాస్లో ఒకటే మనకి యాక్సెసిబుల్ అవుతుంది. సో సబ్ క్లాస్లో కానీ యాక్సెసిబుల్ అవ్వదు, అదే విధంగా క్లాస్ బయట కానీ మనం యాక్సెస్ చేయలేం అనమాట. సో అర్థమైంది కదా?
సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం ప్రైవేట్ క్లాస్ అంటే ఏందో చూసాం, అదేవిధంగా పబ్లిక్ క్లాస్ అంటే ఏందో చూసాం. సో ఇక్కడ నేను సమ్ ఆఫ్ అని పెట్టగానే 30 అనేది వచ్చేసింది అనమాట. సో అర్థమైంది కదా. సో మనకి సింపుల్గా అర్థం అవ్వాల్సింది ఏంది, సో పబ్లిక్ కీ అంటే మనం ఎక్కడి నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు, సో ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో దానికి ముందు అండర్ స్కోర్ లాంటివి అట్లాంటివి ఏం పెట్టాం అనమాట పబ్లిక్ యాట్రిబ్యూట్స్ అయితే. ప్రైవేట్ యాట్రిబ్యూట్స్ అంటే మనకి ఏంది, సో ఒక వేరియబుల్కి ముందు 2 అండర్ స్కోర్స్ అనేవి పెడతాం. సో ఈ విధంగా సెల్ఫ్కి డాట్కి మన వేరియబుల్కి మధ్య ఎన్ని అండర్ స్కోర్ పెడతాం, 2 అండర్ స్కోర్స్ అనేవి పెడతాం. సో ఇలా 2 అండర్ స్కోర్స్ పెడితే అది మనకి ఏవి యాట్రిబ్యూట్ కిందకి వస్తుంది, ప్రైవేట్ యాట్రిబ్యూట్ కిందకి వస్తుంది అనమాట. సో ఈ ప్రైవేట్ యాట్రిబ్యూట్ అనేది మనకి ఎక్కడెక్కడ దాకా యాక్సెసిబుల్ ఉంటుంది, సో ఆ క్లాస్లో వరకు మనకి యాక్సెసిబుల్ ఉంటుంది. బయట క్లాస్లో సబ్ క్లాస్లో కానీ క్లాస్ బయట కానీ మనకి యాక్సెస్ అనేది ఉండదు అనమాట, యాక్సెస్ అనేది చేయలేము అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రొటెక్ట్ కీ అని గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, యాక్సెసిబుల్ విత్ ఇన్ ది క్లాస్ అండ్ ఇట్స్ సబ్ క్లాస్. ఓకేనా. సో దీన్ని ఏమంటున్నాం, సో క్లాస్లో అయినా యాక్సెస్ చేయొచ్చు. మనం ఇప్పుడు ప్రైవేట్ కీ ప్రొటెక్టెడ్ కీ తీసుకున్నాం అనుకోండి, సో అదేమంటే ఆ క్లాస్లో కానీ యాక్సెస్ చేయొచ్చు, లేదా సబ్ క్లాస్లో కానీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. క్లాస్ బయట యాక్సెస్ చేయలేము అనమాట. సో చూడండి, ఇదే డిస్కరేజ్ డైరెక్ట్ యాక్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది క్లాస్ హైరార్కీ. ఓకేనా. సో క్లాస్ బయట మనం యాక్సెస్ చేయలేము అనమాట. సో ప్రైవేట్ ప్రొటెక్టెడ్ కీకి మనం ఎలా రాస్తాం, సో ప్రైవేట్ కీకి 2 అండర్ స్కోర్స్ పెట్టాం కదా, ప్రొటెక్టెడ్ కీకి ఏం చేయాలంటే 1 అండర్ స్కోర్ అనేది పెట్టాలన్నమాట. సో ఇలా 1 అండర్ స్కోర్ పెడితే అదేమో దేని కింద వస్తుంది, మనకి ప్రొటెక్టెడ్ కీ కిందకి వస్తుంది అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దు. సో ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్లో ఇవి మెయిన్. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు వీటి గురించి కానీ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో మీరేం చేస్తారు, సో ఇది ప్రొటెక్టెడ్ కీ. సో ఇప్పుడు ప్రొటెక్టెడ్ కీ అంటే మనం ఏం చూసాం, సో ప్రొటెక్టెడ్ వేరియబుల్ ప్రొటెక్టెడ్ యాట్రిబ్యూట్స్. సో ఈ ప్రొటెక్టెడ్ యాట్రిబ్యూట్స్ యూజ్ చేస్తున్నామంటే మనం మెయిన్ క్లాస్లోనే యూజ్ చేసుకోవచ్చు, లేదా సబ్ క్లాస్లోనే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సబ్ క్లాస్లో యూజ్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే MUL అని రాస్తాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ వస్తుందా రాదా, సో వస్తుంది. సో ఎందుకని, సో మనం ప్రొటెక్టెడ్ కీని మనం సబ్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే మీ ఓన్గా మీరే చాలా విధాలుగా ప్రయత్నించండి, ఈ పబ్లిక్ కీని, ప్రొటెక్టెడ్ కీని అండ్ ప్రైవేట్ కీని యూజ్ చేసి. సో ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇక్కడ 2 అండర్ స్కోర్స్ పెట్టి రాస్తున్నామంటే అది మనకి ప్రైవేట్ కీ అవుతుంది, 1 అండర్ స్కోర్ పెట్టి రాస్తున్నామంటే అది మనకి ప్రొటెక్టెడ్ కీ అవుతుంది. అదే మనం ఏమి అండర్ స్కోర్లు ఏమి యూజ్ చేయకుండా రాస్తున్నామంటే అది మనకి ఏమవుతుంది, పబ్లిక్ కీ అవుతుంది. సో అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే మీ ఓన్గా మీరే ట్రై అవుట్ చేయండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి క్లాస్లో కలుద్దాం. సో వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో మీ ఓన్గా మీరు ట్రై అవుట్ చేయండి. ట్రై అవుట్ చేసినప్పుడే మీకు వీటికి మధ్య డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో డిఫరెంట్ వేస్లో ట్రై అవుట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.